హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీస్ వ్లాగ్. ఇవాళ నేను మా మామిడి తోటకు వచ్చాను మందులు కొట్టడానికి. సో ఈరోజు మేము ఏ మందులు కొడుతున్నాం మా మామిడి తోటకి, అవి ఎందుకు కొడుతున్నాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరామన్నమాట మా విలేజ్కి వెళ్ళడానికి. సో వెళ్ళే దారిలోనే మాకు సన్ రైజ్ అయింది. చూడండి, సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు. ఆ కొండల వెనకాల నుంచి సన్ రైజ్ అవుతుంటే చూడడానికి చాలా అందంగా ఉంది. ఇక్కడ దున్ని ఉండేదంతా కూడా మార్చేనే, ఇంకా ఇక్కడ మామిడి చెట్లు పెట్టాలి. ఇక్కడ చూడండి, మందు కొట్టే ట్రాక్టర్ ఆల్రెడీ మా మామిడి తోటలోకి వచ్చేసింది. ఇంకా ఆ కూలీలు దాన్ని రెడీ చేస్తున్నారు అనమాట. మందు కొట్టాలంటే ఆ ట్యాంక్లోకి వాటర్ కావాలి కదా, ఆ వాటర్ని పక్కనే కాలువ వెళ్తుంది. ఆ కాలువలోంచి దీనిలోకి ఫిల్ చేసుకుంటా ఉన్నారు. సో ఆ ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేశారనమాట. అక్కడ పైన కనిపిస్తున్నా చూసారా, అవే ఆ మందులు. ఆ మందులే ఇప్పుడు మనము ఆ ట్యాంక్లో కొంచెం మిక్స్ చేసి మనం ఆ మామిడి తోటకి స్ప్రే చేయాలన్నమాట. ఇక్కడ మా బ్రదర్ వాళ్ళకి చెప్తూ ఉన్నాడు 1000 లీటర్లకి ఎన్ని లీటర్ల మందు కలపాలి అని చెప్పి. అవన్నీ యాజ్ పర్ ఆ రేషియో ప్రకారం మనం వాటర్లో మిక్స్ చేసి వాటిని మాత్రమే మనము ఆ మామిడి తోటకి స్ప్రే చేయాలి. ఒకవేళ ఎక్కువైందంటే ఒక్కోసారి మామిడి చెట్లు చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ తక్కువైంది అనుకోండి, ఆ పురుగులు అనేది చావవు. కాబట్టి మనం రేషియో కరెక్ట్గా మిక్స్ చేస్తేనే మనకి దాని యొక్క రిజల్ట్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ వాటర్నే ఇప్పుడు మేము ఆ ట్యాంక్లోకి ఫిల్ చేసుకుంటా ఉన్నారు. ఇది చెరువులోంచి వస్తున్న వాటర్ అనమాట. మా ఊరి చెరువు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. సో వర్షాలు ఎక్కువ పడుతుంటాయి మాకు, అందువల్ల ఏమంటే చెరువు ఫుల్గానే ఉంటుంది. సో చెరువు నిండింది కాబట్టి ఆ కాలువలో నీళ్ళు పోతూనే ఉంటాయి. ఆ నీళ్ళనే మేము ఇంకా వాడుకుంటూ ఉంటాం. మీరు కానీ మా పాత వీడియో కానీ చూస్తే మా బావులు కూడా ఫుల్గా ఉంటాయి వాటర్. మా బావికి యాక్చువల్గా మేమంటే మోటార్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని బావులకి జస్ట్ గట్లు తీస్తే చాలు, ఆ పొలాల్లోకి నీళ్ళు పారిపోతూ ఉంటాయి. ఇక్కడ మా నాన్న ఈ బంగినపల్లి చెట్టు ఎక్కారు కదా. ఎందుకు ఎక్కారంటే ఈ చెట్టుకి భజన ఉంది. ఈ భజన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మామిడికాయలు అనేది సరిగ్గా కాయదనమాట. అది భజన మొత్తము ఆ ఎనర్జీని అంతా తీసేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ మామిడికాయలు వచ్చే సీజన్ ఏం చేస్తామంటే ఆ భజన మొత్తం కొట్టేయాలి. ఆ చెట్టుకి కొట్టేసి దాన్ని బయట పడేస్తేనే అప్పుడు పూత బాగా వచ్చి మనకి కాయలు కూడా బాగా కాస్తాయి. ఇక్కడ నేను కూడా అదే చేస్తున్నాను. కింద ఆ భజన వచ్చి కింద ఉంది, అందుకే దాన్ని నేను నరికేస్తున్నాను. చూడండి, నరికేసి తీసి బయట వేసేస్తున్నాం. లేకపోతే ఏమవుతుందంటే ఈ భజన వల్ల పూత రాదు, కాయలు కూడా సరిగ్గా కాయవు అనమాట మనకి. ఇక్కడ చూడండి, పూత వస్తుంది. ఇదే స్టార్టింగ్ అనమాట పూతకి. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ ఈ విధంగా పూతలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇంకా లేవు చూడండి. ఇక్కడ చూడండి, ఇంకొంచెం ఎక్కువ వచ్చినాయి. మావి మొత్తం ఇసుక నేలలు చూడండి, ఇసుక ఎలా ఉందో, మొత్తం మట్టి మట్టి.
ఇవి చూడండి, ఇవి హెవీ రైన్స్ పడినప్పుడు ఏమవుతుందంటే గండ్లు పడిపోతాయి మా మామిడి తోటకి. ఇక్కడ చూడండి, వాటర్ మొత్తము ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయ్యి చిన్నగా వెళ్ళి ఆ కాల్లో కలిసిపోతుంది. సో అందువల్ల ఏమంటే ఈ గండ్లు లాగా పడుతూ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ కానీ చెట్టు దగ్గర పడింది అనుకోండి, ఇంకా వేర్లన్నీ బయట వచ్చేస్తాయి, ఈ చెట్టు కూడా పడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాలు పడినప్పుడు. ఈ విధంగా పడిన వెంటనే వచ్చి మళ్ళీ ఇక్కడ మట్టి ఫిల్ చేసుకోవాలి, చెట్టు పడకుండా ఉండడానికి. చూడండి, ఏర్లన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా కైల్లో చెమ్మ ఆరలేదు. ఇదంతా చూడండి అసలు ఎలా ఉందో చెమ్మ. వర్షాలు ఎక్కువ పడతాయి మా ఊర్లో, అందువల్ల ఏమంటే ఇంకా చూడండి చెమ్మ అయితే ఎట్టుందో. ఇంకా దున్నిచ్చాం కదా, ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి. ఇంకో కరెక్ట్గా 2-3 డేస్కి మొత్తము డ్రై అయిపోతుంది. ఎక్కడ పోతలేదు, లైట్గా వస్తుంది కొన్ని చెట్లకి. ఇక్కడ చూడండి లైట్గా ఉంది. కరెక్ట్ ఇంకో 1 మంత్ తర్వాత వస్తే మొత్తం ఫుల్గా ఫ్లవరింగ్ ఉంటుంది. స్టెమ్ ఫ్లవరింగ్ స్టెమ్ గ్యాప్ లేదంటే ఫ్రెష్గా ఉంటుంది. అది హెల్దీగా ఉంటే నీకు ఫ్లవర్ కూడా బాగా హెల్దీగా వస్తుంది. నీకు ఇక్కడ తినే కాడికి మొత్తం వాడిపోతుంది. ఇక్కడ తినలా కదా, ఇంకా లోపల వేసేసింది కాటు, మచ్చల్లాగా ఉన్నాయి అవి. దానివల్ల నీకు ఎలా అవుతుంది అంటే మగ్గిపోయినది పోతు మొత్తం. మగ్గిపోయింది కాదు, ఆ స్ట్రెమ్కి వేసేసింది ఏట్లు. వాడికి ఎనర్జీ పోకుండా అది ఇంకా వాడిపోయింది. ఇంకోటి ఈ పోతు కూడా మగ్గిపోతుంది, మంచు పడుతుంది కదా బాగా. సో కాబట్టి పోతు కూడా మగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. చెమ్మ చూడు ఇంకా ఆరలేదు, అట్టే ఉంది చెమ్మ. ఇక్కడ హోల్ లాగా కనిపిస్తుంది కదా, ఇందులోనే పురుగు ఉంటుంది. ఈ పురుగు వెళ్ళి ఈ ఫ్లవరింగ్ని తినేయడం వల్ల ఏమంటే ఈ మొత్తం ఎండిపోయింది చూడండి, ఈ ఫ్లవరింగ్ చనిపోయింది. ఈ స్టెమ్ యొక్క రసాన్ని ఈ పురుగు పీల్చేస్తుంది. ఇక్కడ చూడండి సంథింగ్ పురుగు ఉన్నట్టుంది, ఇందులో కనిపించట్లేదు మీకు, ఎండలో కనిపిస్తుంది చూడండి. నాకు రియల్గా అయితే కనిపిస్తుంది, ఇందులో లైట్గా పురుగులాగా మెరుస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా మందు కొడితే ఆ పురుగులు ఏదైతే ఉన్నాయో అవన్నీ చనిపోతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఫ్రెష్గా వచ్చే ఫ్లవరింగ్ అంతా బాగా నిలబడుతుంది చెట్టుకి. అప్పుడే రైతుకి ఎక్కువగా దిగుబడి ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం అయితే మాడిపోయింది అట్నే, అంటే మొత్తం మగ్గిపోయింది అట్నే, వాడిపోయినది అట్నే ఫ్లవరింగ్. మచ్చలు మచ్చలుగా ఏర్పడిపోయింది. పురుగు ఉందా? చూడండి ఎట్ట ఎండిపోయింది అట్నే, ఫ్లవరింగ్ మొత్తం ఎండిపోయింది. అది పచ్చగా ఉంటుంది, ముదిరిపోయి బాగా ఇదైపోయింది. అంటే ఎంత పొడుగు చూడు అది. ఈ చెట్టు మొత్తం బాగా ఎఫెక్ట్ అయింది. ప్రూనింగ్ చేయనాం కదా ఈ సంవత్సరం, అది ఎఫెక్ట్ ఇది. యాక్చువల్గా మనం మామిడికాయలు కోసుకుంటాం కదా, కోసుకున్న వెంటనే 1 మంత్ అలా గ్యాప్ ఇచ్చి ప్రూనింగ్ చేయాలి. అంటే చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, వాటిని అన్నీ కట్ చేసేస్తే మనకి అక్కడ చిగుర్లన్నీ బాగా వచ్చి ఈ సమయంకి బాగా అవి ముదురుంటాయి ఆకులన్నీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుంచి ఫ్రెష్ ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. కానీ మా నాన్న ఈ సంవత్సరము ప్రూనింగ్ చేయలేదు, అందువల్లే ఎండు కొమ్మలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎండు కొమ్మలు ఉంటే కూడా దిగుబడి తక్కువగా వస్తుంది. హోల్ ఏర్పడిపోయింది కదా, లేకుంటే అది ఫ్రెష్గా స్టెమ్ ఫుల్గా వచ్చి ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. సో ఇది మొత్తం రాలిపోతుంది ఇంకైతే, అసలు రాలిపోతుంది, మగ్గిపోతుంది, ఏడకూడదు. ఇవే డ్యామేజ్ జరిగేది, రాలిపోయింది అదే. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వేసినాయి కాట్లు.
ఇంకా ముందే మందు కొట్టుండాల. ఈ విధంగా ఫ్రెండ్స్ ఎక్కువగా లాస్ అయ్యేది రైతులు. చూడండి ఇంతవరకు పోతే రాలేదు, అప్పుడే ఇక్కడ చూసారు కదా పురుగులు ఎన్ని తినేసి పోతే రాలిపోతాను. చూడండి ఇక్కడ చూడండి మొత్తం పోతే ఎండిపోయింది. సో వీటికి ఇంతంత మందులు కొడతారు. మందులు కొట్టకపోతే ఏమో ఈ పండ్లు అయితే కాయవు. సో ఇంత మందులు పిచికారి చేస్తాము, మళ్ళీ వాటినే మనం అందరం తింటాము. మన ఆరోగ్యానికి కూడా డేంజరే. కానీ ఏం చేయలేము అనమాట. ఇంక మనం మన డైలీ లైఫ్లో ఈ మందులు కొట్టిన ఆహారం తీసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. ఇందువల్లే మన యొక్క లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంది. పూర్వం ఏ మందులు కొట్టేవాళ్ళు కాదు కాబట్టి అందుకే మన పెద్దవాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ నియర్లీ 70 నుంచి 100 ఇయర్స్ వరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు 50 ఇయర్స్ వచ్చిందంటేనే ఆల్మోస్ట్ ఎండ్ అయిందన్న స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు. మేము చిన్నప్పుడు మాకు మామిడి తోట లేదు. ఈ తోట మేము 2014లో పెట్టాము. సో అప్పటి నుంచే ఇవి మాకు మామిడి తోట అనేది ఏర్పడింది. అంతకుముందు ఏమంటే మాకు ఓన్లీ 3-4 చెట్లు మాత్రం ఉండేది. 3-4 చెట్లలో కూడా మనకి 2 చండుమాటి చెట్లు ఉండేది, ఒకటి నాటు రకం ఉండేది, ఇంకోటి నీలం చెట్టు ఉండేది. ఆ నాటు రకం అనేది చాలా పెద్ద చెట్టు, కానీ పండ్లు మాత్రం చాలా స్వీట్గా ఉండేది. కాయ అయితే మాత్రం చాలా పులుపు ఉంటుంది, బట్ పండిన తర్వాత మాత్రము చాలా స్వీట్గా ఉండేది ఆ చెట్టు యొక్క పండ్లు. కానీ మేము పెరిగే కొద్దికి ఆ చెట్టు అనేది ఏజ్ అయిపోయి ఇంకా దాన్ని కొట్టేశారు మా నాన్న వాళ్ళు. ఆ చెట్టు కోసం ఎంత వెతికినా దొరకట్లేదు ఇప్పుడు. ఆ తర్వాత ఏమంటే ఇప్పుడు రుమాని ఎక్కువ పెట్టేస్తాం. మా మామిడి తోట మొత్తం అంతా రుమాని. ఇంకా బంగినపల్లి వచ్చి ఒక 4 చెట్లు వేసుకున్నాం మా ఫ్యామిలీ సరిపోయే వరకు మాత్రమే. ఇక్కడ చూడండి మన చేలో బండ పురుగు. చిన్నప్పుడు వీటిని చూసి చాలా భయపడేవాళ్ళం, కానీ ఇవైతే మనల్ని ఏం చేయవు. చాలా వాటి పాటి సైలెంట్గా వెళ్తూ ఉంటాయి, చాలా చిన్నగా వెళ్తూ ఉంటాయి. ఇవి మనిషికి ఎలాంటి హామ్ చేయవు. ఇంక ఈ టేక్ చెట్లు కూడా అప్పుడే నాటాం మామిడి తోటతో పాటే. ఇవి చూడండి ఎంత సైజు వచ్చాయి ఇప్పటికి. ఇంకా నాకు తెలిసి ఇవి ఇంకా మినిమం ఇంకొక 10 ఇయర్స్ వెళ్ళాలి. 10 ఇయర్స్ కానీ వెళ్తే అప్పుడు ఈ చెట్టు అనేది ఇంకా కొంచెం లావ్ అవుతుంది. అప్పుడు ఈ వుడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఈ చెట్లు నాటింది పర్పస్కి అదే. అందుకోసమే మేమేమైనా ఫ్యూచర్లో ఇల్లు కట్టితే ఆ విండోస్ ఇంకా దాల్బంద్రాలు కావాలి కదా, వాటి కోసం నరుక్కుందామని నాటాం. కానీ మేమైతే ఇల్లు కట్టేసాం, కానీ ఈ చెట్లు అయితే మాకు యూజ్ అవ్వలేదు. మేబీ ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొక ఇల్లు ఏమైనా కడితే అప్పుడు యూజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి చిన్న చిన్న అడుగులు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి వచ్చి అడవి పంది అడుగులు. మాకు పక్కనే అడవి కదా, కాబట్టి నైట్ అయితే అడవి పందులు వచ్చేస్తాయి కైలేకి, వచ్చేసి పంటలంతా నాశనం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమన్నా పండ్లు ఏమైనా దొరుకుతాయేమని ఇలా వచ్చేస్తుంటాయి. ఇంకా మామిడి పండ్లు స్టార్ట్ అయ్యే సీజన్ అయితే మాత్రము వచ్చి మొత్తం పండ్లని తినేస్తూ ఉంటాయి. చూడండి ఎలా ఉందో. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా. చూడండి అడుగులు, చిన్న చిన్న అడుగులు. అతను చూడండి చెట్టు చుట్టూ కొడుతున్నాడు. అంత ఫోర్స్గా ఉన్న గన్తో కొడితేనే మనకి అది ఆ మందు అనేది చెట్టు పై వరకు వెళ్తుంది. యాక్చువల్గా వీళ్ళు మాస్కులు పెట్టుకోవాలి, కాకపోతే అంత అవేర్నెస్ లేదు జనాలకి. అందువల్ల ఏమంటే ఇంక పాపం వాళ్ళు అవేవి పెట్టుకోలేదు. ఆ మాస్క్స్ అన్నీ పెట్టుకుంటేనే మంచిది వాళ్ళకి, హెల్త్ఫుల్గా కూడా. లేకపోతే ఆ కెమికల్ మొత్తం ఇంకా వాళ్ళ లంగ్స్లోకి వెళ్ళి చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈ చెట్టుకి మొత్తం కొట్టేశారు. చూడండి ఎలా ఉందో. కారుతుంది మందు మొత్తం.
ఉన్నాడు. ఎన్ని పురుగులు ఉన్నాయి చూడు. ఇక్కడ ఇక్కడ ఫీమేల్ ఫ్లవర్ వచ్చినాయి. స్మాల్ అది బేబీ మ్యాంగోస్ అదే ఇనిషియేషన్ జరుగుతుంది, పాలినేషన్ జరిగి. ఇది మేల్ ఫ్లవర్, ఇది ఫీమేల్ ఫ్లవర్స్. పాలినేషన్ జరిగి ఇది మేల్ ఫ్లవర్, ఇవి బేబీ మ్యాంగోస్. కానీ ఇక్కడ పురుగులు ఎక్కువ ఉన్నాయి. ఈ చెట్టు మేము ఎరగాయ చెట్టు అని తెచ్చారు మా నాన్న వాళ్ళు. కానీ చెట్టు పెద్దదైన తర్వాత తెలిసింది ఇది డిఫరెంట్ రకం. ఇది దీని టేస్ట్ ఎలా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది టేస్ట్. కాకపోతే ఏం చేయలేం. కానీ పండ్లు చాలా కాయలు ఎక్కువ కాస్తుంది. చెట్టు కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంకా మేమేమనుకున్నాం, ప్లాన్ చేస్తున్నామంటే ఈ చెట్టు ఈ కొమ్మలు ఉన్నాయి కదా, వీటి మొత్తాన్ని నరికేసి ఇక్కడ వరకు నరికేసి వేరే రకము మంచి టేస్ట్ ఉన్న ఫ్రూట్స్ తెచ్చి వాటికి ఆ చెట్టుని దీనికి అంటు కట్టి ఆ చెట్టు ఆ ఫ్రూట్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ట్రాక్టర్ డ్రైవ్ చేస్తుంది మా బాబాయ్యే. ఈయనకి మామిడి తోటలో మోర్ దాన్ 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి చిన్నప్పటి నుంచే ఈ మామిడి తోటలు కొనడము, వాటికి మందు కొట్టడము, అమ్మడము అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి చాలా బాగా తెలుసు అనమాట, ఏ మందులు కొట్టాలి, ఎప్పుడెప్పుడు కొట్టాలి. ఇంకా ఆయన బిజినెస్ కూడా బాగా చేస్తాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ మా ఊర్లో ఈయన. ఇక్కడ చూడండి, మీకు ఒక విచిత్రం చూపిస్తాను. ఇక్కడ కాండం చూడండి, ఫ్లవరింగ్ వచ్చింది. దీనికి కాయలు చాలా ఎక్కువ కాస్తాయి. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎనర్జీ మొత్తం ఈ కాండం నుంచి ఇక్కడ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎన్ని మీటర్లు ఎంత ఉంటుంది ఆ పైపా? అది ఇక్కడ చూడండి, పెద్ద మనుషులు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ విధంగా మామిడి తోటలలో ఇల్లు ఎట్ట కట్టాలా, ఏం ప్లానింగ్స్ చూడండి. పెద్ద బిజినెస్ ప్లాన్స్ అని ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట మాకు. ఏం బిజినెస్ ప్లాన్ జరుగుతున్నాయి బాబాయ్? ఇది చెప్తే కదా నువ్వు. ఇదంతా కూడా పొరంబోకు స్థలము. ఇదంతా కూడా మాకే వస్తుంది. ఇక్కడ కూడా ఇంకా మామిడి చెట్లు పెట్టాలనుకుంటున్నాం, మట్టి అంతా తోలిచ్చి. కానీ ఇక్కడ ఊట ఎక్కువ ఉంటుంది చూడండి, మొత్తం ఊటే, ఇదంతా ఊటే. ఈ టేక్ చెట్లు చెప్పాను కదా, మా మామిడి తోట పెట్టినప్పుడు పెట్టామని. చూడండి ఎంత సన్నగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి మా నాన్న ప్లాన్.
ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా భజన అని. ఈ చెట్లో కూడా భజన ఉంది. ఆ భజన కూడా నరికిస్తూ ఉన్నాము. ఎక్కువగా ఈ భజన నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే బేనిష చెట్లకు మాత్రమే వస్తుంది. రుమాని చెట్లలో అంత ఎక్కువ కనిపించలా ఈ భజన. అది ఎందుకో మరి నాకు కూడా తెలియదు. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఆల్మోస్ట్ ఒక పెద్ద కొమ్ము ఉన్నంత ఉంది. దీనివల్ల ఏమంటే అసలు మామిడికాయలు సరిగ్గా కాయవు. అసలు ఈ చెట్టు ఎక్కువ కాయదు అనమాట. మామూలుగా ప్రతి సంవత్సరం సరిగ్గా కాయదు, కొన్ని మాత్రం కాస్తుంది. ఒక 15-20 కాయలు మాత్రం కాస్తుంది. ఇంకా ఈ భజన ఉంటే అస్సలు కాయదు. ఇంకా మేము స్ప్రే చేసిన మందులు థయామిథాక్సిమ్ 25% WG 0.5 గ్రామ్ పర్ లీటర్, సల్ఫర్ 80% WDG 2 గ్రామ్ పర్ లీటర్, స్ప్రే లాంబ్డా సైహలోత్రిన్ 1 ml పర్ లీటర్, ఇంపెల్ 1 ml పర్ లీటర్ లెక్కన స్ప్రే చేశాము. థయామిథాక్సిమ్ అనేది వచ్చి ఎక్కువగా కీటకాల యొక్క నాడీ వ్యవస్థపై పనిచేసి వాటిని చంపేస్తుంది. ఇది ఆకులు, కాండం మరియు వేర్ల ద్వారా మొక్కలోకి ప్రవేశించి రసం పీల్చే పురుగులను చంపేస్తూ ఉంటుంది. సల్ఫర్ 80% WDG. ఇది వ్యవసాయంలో చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల. ఇది ఎక్కువగా ద్రాక్ష, మామిడి, యాపిల్ వంటి పంటలకి యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా బూడిద తెగులు, ఆకుమచ్చలు మరియు స్కాబ్ వంటి శిలీంధ్ర వ్యాధులను అరికడుతుంది. ఇంకా లాంబ్డా సైహలోత్రిన్ పండ్ల తోటలలో పచ్చదోమ, తామర పురుగులు, తెల్లదోమ మరియు కాయతొలుచు పురుగులను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. మా మామిడి తోటకి మొత్తం మందు కొట్టడం అయిపోయింది. ఇప్పుడు మేము మా బాబాయ్ వాళ్ళ మామిడి తోట కాడికి వెళ్తున్నాం. వాళ్ళ తోటలో కూడా మందు కొట్టడానికి. ఈ కాలువ గుండానే ఇప్పుడు మనము వచ్చామన్నమాట. అక్కడ దూరంగా అనిపిస్తుంది చూడండి, అదే మన మామిడి తోట. ఈ తోటకి ఎదురుగుండానే మొత్తం అడవి ఉంటుంది. అక్కడ చూడండి మొత్తం కనిపిస్తుంది కదా, అదంతా అడవే. ఈ అడవిని దాటిన తర్వాత నెక్స్ట్ తమిళనాడుకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇది మా విలేజే ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ బావిలోంచి మళ్ళీ వాటర్ని ఆ ట్యాంక్లోకి ఫిల్ చేసుకొని ఆ మామిడి తోటలోకి వెళ్ళి ఇంకా మందు కొట్టడానికి వెళ్తూ ఉన్నాం. ఈ విధంగా మేము మా మామిడి తోటకి మందు కొట్టాం. ఇక నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో పూత ఎలా వచ్చింది, ఎంత కాపు వచ్చింది, ఆ పండ్లు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా అమ్మాము, అన్ని వీడియోస్ వస్తాయి. ఖచ్చితంగా వాటిని కూడా చూడండి. మీకు కానీ మా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.